హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయితే అయింది. సో ఈ వ్లాగ్లో ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము బండి తీసుకోవాలనేసి. సో అందుకనేసి మనం ఒక బండి అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అయితే సుజుకి షోరూమ్ పోయాము, బట్ అక్కడైతే ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అందుకనేసి హోండా షోరూమ్కి అయితే వెళ్ళాము. బట్ అక్కడ అందరూ కూడా మధ్యాహ్నం టైం కాబట్టి ఫుడ్కి అయితే బయలుదేరంట. సో అందుకనేసి మాకు ఆకలి అవుతానింది. అప్పటికే టైం 3 అవుతానింది. సో కడపలో కొద్దిగా ఏది బాగుంటుంది రెస్టారెంట్ అని చూస్తే మయూర అని వచ్చింది. సో అందుకనేసి మయూర రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. బట్ ఇక్కడ తిన్న తర్వాత ఫుడ్ అంత సాటిస్ఫై అయితే అనిపించలేదు నాకైతే. ప్రైజెస్ ఏమో ఎక్కువ, ఫుడ్ అయితే మరి ఇంత టేస్ట్గా అయితే అని నాకు అనిపించలేదు. బట్ నా ఒపీనియన్ అనమాట. సో నేను అన్న అమ్మ పోయాము. తర్వాత అక్కడి నుంచి మా మామ కొడుకు మా మామ కూతురు అయితే వచ్చారు. సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఒకటి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇచ్చాము. తర్వాత చిట్టి ముత్యాల బిర్యానీ తోటి ఆర్డర్ పెట్టేసాము. సో బట్ అప్పటికే నాన్స్ ఏమైనా తీసుకుందామంటే క్లోజింగ్ టైం అన్నారు. సరేలే అనేసి ఇది కూడా లాస్ట్ అని చెప్పారు. బట్ ఇదే ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. సో అమ్మకైతే రీసెంట్గా పళ్ళు అయితే ప్రాబ్లం అయిందనమాట. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాము. ఒక 1 మంత్ పడుతుంది అంటున్నారు. సో అందుకనేసి అమ్మకైతే ఎలాంటి ఫుడ్ అయితే తెలియలేదనమాట. అంటే నమిలేదానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అది కాక పెయిన్ ఉంటుంది అనేసి ఆ పళ్ళన్నీ దాదాపుగా పీకున్నారు కింద పైన. సో అందుకనేసి అమ్మకైతే కర్డ్ రైస్ చెప్పాము. మేమంతే ఈ బిర్యానీ అయితే తీసుకున్నాము. చెప్పాను కదా ఇందాకే, నాకైతే అంత టేస్ట్ అనేది సాటిస్ఫైగా అయితే లేదు. ఏదో జస్ట్ బాగుంది అంటే బాగుంది అంతే. దీనికన్నా మా అన్న ఇంట్లో చాలా బాగా చేస్తాడు అనమాట. సో తర్వాత అయితే చిట్టి ముత్యాల రైస్, ఇది కూడా అంతగా ఏం లేదు. బిల్ అయితే ఇది నియర్లీ ఎంత అండి, ఒక 1200 దాకా అయింది. సో యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఈ పాత సినిమాల్లోటివి హీరోస్ హీరోయిన్స్ ఉంటారు కదా, అవన్నీ కూడా చుట్టూ పెట్టారు. సో మా అమ్మ అయితే అంటుంది ఇవన్నీ తీసుకోవాలి ఏమన్నా అంటారేమో అంటే నేను చెప్తున్నాను ఎవరేమో అనర్లే అనేసి. బట్ మా అమ్మకి ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను అన్న అంటే ఫ్రెండ్స్తో అలా బయట పోయినప్పుడు తింటూ ఉంటాము. బట్ అమ్మ రెస్టారెంట్కి రావడం అనేది రేర్ అన్నమాట. సో ఇది ఒక మెమరీ అనే చెప్పొచ్చు. బట్ ఎప్పుడైతే రాలేదు. సో అమ్మ అయితే హ్యాపీ. వచ్చిన దానికి పాపం ఏం తెలియలేదు. కర్డ్ రైస్ తీసుకున్నాము. సో అక్కడి నుంచి తినేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము. తర్వాత రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఆ సైన్లు అంటే అవన్నీ చేయించుకున్నాము. అంతలో గ్యాప్లో వచ్చేసి పక్కనే ఒక ఇది షుగర్ కేన్ ఉండింది జ్యూస్. సో చెరుకు రసం అయితే తీసుకున్నాము. లీటర్ వచ్చేసి 80 రూపీస్ ఎంత అన్నారు. బట్ టేస్ట్ అయితే బాగుంది. అల్లము అలాగే ఈ లెమన్ అంతా కూడా పిండిచి ఇచ్చినారు. టేస్ట్ బాగుండింది. మేమైతే తీసుకొని బాటిల్ అయితే అమ్మకైతే తీసుకొని వచ్చాము ఒకటి. సో ఇవైతే వీళ్ళు చెరుకు గడలు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారు కాబట్టి ఆ మిషన్లో పెట్టగానే ఆ జ్యూస్ అనేది రావడం కూల్గా ఉన్నింది, బాగుండింది. సో అంతా అయిపోయిన తర్వాత డెలివరీ అయితే తీసుకున్నాం బండి. సో ఫస్ట్ రైడ్ వచ్చేసి అన్న డ్రైవ్ చేస్తున్నాడు, బ్యాక్ సైడ్ వచ్చేసి మా మామ కొడుకు. మేమంతా కూడా తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు బస్సులో అయితే వచ్చేసాము.